నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి. మనందరికీ తెలిసిందే వీఐటీ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీఐటీకి ఉన్న రెప్యుటేషన్, అలాగే వీఐటీ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్‌కు ఎంతమంది పోటీ పడతారనేది మనకు తెలిసిందే. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వీఐటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు ఆఫర్ చేసే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అక్కడున్న ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ స్టాండర్డ్ వాళ్ళు మెయింటైన్ చేయడం కానివ్వండి, అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. వీఐటీతో పాటు కాంపిటీషన్లో ఉన్న బిట్స్ పిలానీ అవ్వచ్చు, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, అలాగే మనకు సౌత్లో అమృత కానివ్వండి, ఆర్వీ కాలేజ్ కానివ్వండి, ఇలాంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ వీఐటీకి ఉన్న క్రేజ్ లాస్ట్ 10 ఇయర్స్లో పెరుగుతూనే ఉంది, కానీ ఏ ఇయర్ కూడా తగ్గలేదు. అందుకే మనం చూసుకుంటే కనుక వీఐటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసే స్టూడెంట్స్ కూడా ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. ఆ కౌంట్ అనేది పెరుగుతూనే ఉంది. బట్ స్టిల్ వీఐటీ కోసం ఎందుకు ఇంతమంది పోటీ పడుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ అక్కడున్న ఇంటేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐఐటీస్ తీసుకుంటే కనుక మొత్తం అన్ని ఐఐటీస్లో కలిపి మనకు రఫ్గా ఉండేది కంప్యూటర్ సైన్స్ సీట్స్ అనేది అప్రాక్సిమేట్గా ఒక 25,000 మాత్రమే ఉంటాయి ఇంజనీరింగ్లో మొత్తం సీట్స్ అనేది. అదేవిధంగా ఒక వీఐటీలోనే మనకు 4 క్యాంపసెస్ కలిపి దాదాపుగా మనకు 16,000 to 18,000 సీట్స్ అనేది ఉన్నాయి. మనకు అక్కడ ఐఐటీస్కి వచ్చేసరికి దగ్గర దగ్గర 14 lakh స్టూడెంట్స్ కాంపీట్ అవుతూ ఉంటే వీఐటీలో ఉన్న సీట్స్ కోసం హార్డ్లీ ఇక్కడ ఒక 3.5-4 lakh స్టూడెంట్స్ మాత్రమే ఇండియా వైడ్గా కాంపీట్ అవుతుంటారు. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ వీఐటీలో దొరకడం అనేది కొంత ఈజీగా ఉంటుంది. అండ్ కేటగిరీ 1, కేటగిరీ 2 మనము ఫీజు తీసుకుంటే కనుక ఐఐటీస్లో ఏ ఫీజు అయితే ఉంటుందో వీఐటీలో కూడా సేమ్ ఫీజు ఉంటుంది. కేటగిరీ 3, కేటగిరీ 4 అండ్ మేనేజ్మెంట్ అనేది అది డిఫరెంట్ ఆ ఫీజెస్ అనేది. బట్ కేటగిరీ 1, కేటగిరీ 2లో వచ్చేసరికి వీఐటీలో ఫీ అనేది ఐఐటీస్లో ఎంత ఖర్చు అవుతుందో స్టూడెంట్కు అదే ఖర్చులో ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్లేస్మెంట్స్లో తీసుకుంటే కనుక ఐఐటీస్లో మనకు దాదాపుగా ఒక 18 to 20 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫ్టర్ బిట్స్ అనేది యావరేజ్ ప్యాకేజ్ కన్సిస్టెంట్గా దాదాపుగా 8 to 9 lakhs మధ్యలో ఆఫర్ చేస్తుంది వీఐటీ. అందుకే వీఐటీకి కోర్స్ కంప్లీషన్ తర్వాత ప్లేస్మెంట్స్లో కూడా మంచి రెప్యుటేషన్ అనేది బిల్డ్ అయింది. దానివల్లనే స్టూడెంట్స్ కోర్స్ కంప్లీషన్ తర్వాత ఈజీగా ప్లేస్మెంట్ కూడా దొరుకుతుంది వీఐటీలో చదివితే అనేసి. ఈవెన్ కేటగిరీ 3, కేటగిరీ 4లో కూడా మనకు ఏపీ క్యాంపస్ అయితే కనుక మేనేజ్మెంట్లో కూడా సీటు కొని మరి స్టూడెంట్స్ అనేది దాంట్లో అడ్మిషన్స్కు పోటీ పడుతుంటారు చదివేందుకు అనమాట. సో ఇప్పుడు వీఐటీ చూసుకుంటే కనుక మనము దీని క్రెడిబిలిటీ గురించి సింప్లీ చెప్పాలి అంటే కనుక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 16 ఉంది. ఒక విధంగా మనం లాస్ట్ 24 చూసుకుంటే కనుక సమ్వేర్ అరౌండ్ 11లో ఉన్న ర్యాంకింగ్ అనేది 16కి వచ్చింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. బట్ స్టిల్ 16 అనేది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలోని ప్రైవేట్ యూనివర్సిటీస్లో దేనికి కూడా ఈ ర్యాంకింగ్ 16 అనేది ఎక్కడ లేదు అనమాట. అండ్ రెండోది వచ్చేసరికి మనకు క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్స్లో కూడా వీఐటీ అనేది 691 ర్యాంక్లో ఉంది. క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్ పర్టికులర్గా అంటే నాక్ ఎన్ఐఆర్ఎఫ్ గురించి రకరకాలుగా మార్కెట్లు అనేది మనకు వినపడుతూనే ఉందండి. అంటే డబ్బుతో మేనేజ్ చేయొచ్చు ఇంకొక విధంగా అనేసి. సో బట్ క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్స్ అనేది ఇన్స్పెక్షన్ ప్రాపర్గా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక దాదాపుగా 2022 అకాడమిక్ ఇయర్ నుండి ర్యాంకింగ్ 1200స్లో ఉన్న ర్యాంకింగ్ కాస్త ఇప్పుడు 691కి వచ్చిందంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వీఐటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఆఫర్ చేసే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అండ్ దాంతోపాటు అక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేసి. సో 691 క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్స్లో మనకి ఇండియాలో ఉన్న ఐఐటీస్తో కాంపీట్ అవుతుంది అనేది మనం చెప్పొచ్చు అనమాట వీఐటీ. సో ఇలాంటి వీఐటీకి వచ్చేసరికి మనం అడ్మిషన్ సంపాదించాలంటే డెఫినెట్గా వీఐటీ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు మొత్తం ఇండియాలో అయితే కనుక 4 క్యాంపసెస్ ఉన్నాయి. ఇండియాతో పాటు మారిషియస్లో కూడా వీఐటీ అనేది క్యాంపస్ స్టార్ట్ చేసిందండి. సో ఇండియాలో మనకు వీఐటీ వేలూరు అనేది మనకు మెయిన్ క్యాంపస్, దాంతోపాటు చెన్నై ఉంది, అలాగే ఏపీ ఉంది, భోపాల్ ఉంది. ఈ 4 క్యాంపసెస్ ఉన్నాయి. ఈ 4 క్యాంపసెస్కి అనేది సేమ్ వీఐటీ ట్రిపుల్ ఎగ్జామినేషన్ అనేది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని ద్వారానే సీట్లు ఉంటాయి. ఒక ఏపీకి వచ్చేసరికి మనకు 50% సీట్స్ అనేది త్రూ ఈఏపీ సెట్ ద్వారా కూడా స్టూడెంట్ రావచ్చు. రిమైనింగ్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కన్సిడర్ చేసి ఇక్కడ స్టూడెంట్స్కి అనేది సీట్లు కేటాయించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ 4 క్యాంపసెస్లో మనకు దాదాపుగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా అదర్ ప్రోగ్రామ్స్ అనేది అప్రాక్సిమేట్గా 16 to 18,000 ఇంటేక్ అనేది ఉంది. ఇండియాలో ఏ యూనివర్సిటీలో కూడా అంత ఇంటేక్ లేదు. ఈ ఇంటేక్ గురించి కూడా రకరకాల అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఇంటేక్ ఎక్కువ అవడం వల్లనే క్వాలిటీ అనేది డౌన్ అవుతుంది అనేసి అంటున్నారు. కొంతమంది ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఫైనల్ ఇయర్ తర్వాత వాళ్ళు ఆశించిన విధంగా ఉండట్లేదు అనేసి కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ వీఐటీ సమ్వేర్ అరౌండ్ 60 to 70% ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేయగలిగింది. సో ఇవన్నీ పక్కకు పెడితే కనుక వీఐటీలో మనకు మొత్తం దాదాపుగా ప్రోగ్రామ్స్
అనేది కంప్యూటర్ సైన్స్తో పాటు కోర్ బ్రాంచెస్ కూడా విఐటి ఆఫర్ చేస్తుంది. మనం బీటెక్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ వీటితో పాటు కంప్యూటర్ సైన్స్లో అయితే జనరల్ కోర్ సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ విఐటికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అండి. దాదాపు మనము ఫేమస్ కంపెనీస్ అయినటువంటి ఎన్విడియా కానివ్వండి, ఐబిఎం కానివ్వండి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్తో కొలాబరేషన్స్ అనేది కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం అనేది విఐటిలో దొరుకుతుంది అనేది చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ముందుగా అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ స్టూడెంట్ విఐటికి అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అగైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అపియర్ అయిన తర్వాత ఆన్లైన్ రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ తర్వాత మళ్ళీ అగైన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది స్టూడెంట్కు. సో కౌన్సిలింగ్లో ఈ విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది. చాలా వరకు స్టూడెంట్స్ అయితే అప్లై చేసి ఉంటారు. సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే కనుక 31 మార్చ్ వరకు మనకు డెడ్ లైన్ అనేది ఉంది. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి మనకు 31 మార్చ్ ఉంది. ఎవరైనా అప్లై చేయని స్టూడెంట్స్ అయితే కనుక విఐటికి అనేది డెఫినెట్గా అప్లై చేయొచ్చు, ఇంకా టైం ఉంది కాబట్టి. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనందరికీ తెలిసిందే ఆన్లైన్ టెస్ట్ అండ్ స్లాట్ వైజ్ అనేది ఉంటుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 28 ఏప్రిల్ నుండి 3rd మే వరకు ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయి. వన్స్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ అనేది 2nd వీక్ ఆఫ్ మే అనేది రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో రిజల్ట్ రాగానే ఇమీడియట్గా కౌన్సిలింగ్ అనేది వితిన్ 2-3 డేస్లోనే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 2nd వీక్ ఆఫ్ మేలోనే కౌన్సిలింగ్ కూడా టెంటేటివ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు అనేది ఉన్నాయన్నమాట. సో ఈ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్లో చాలా చేంజెస్ అనేది వచ్చాయి. సో ప్రతి ఇయర్ మనకేంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉండేటివి. ఎక్కడ నెగిటివ్ స్కోరింగ్ అనేది విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉండేది కాదు. అయితే ఈ అకాడమిక్ ఇయర్ కొత్తగా 125 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అండ్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అనేది ఉంటాయి అన్నమాట. 125 క్వశ్చన్స్ గాను ఈచ్ రైట్ ఆన్సర్కి అనేది 4 మార్క్స్ ఉంటాయి. కొత్తగా ఇప్పుడు నెగిటివ్ స్కోరింగ్ ఏదైతే వచ్చిందో దానికి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కు ఒక మార్క్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్కోర్స్ అనేది కూడా కొంత తగ్గే ఛాన్సెస్ నెగిటివ్ స్కోరింగ్ వల్ల ఉంటుందన్నమాట. సో మ్యాథమెటిక్స్ చూసుకుంటే కనుక 40 మార్క్స్కి ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటే 35 ఈచ్ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అనేది వస్తాయి. అండ్ అలాగే ఇంగ్లీష్ తీసుకుంటే 5 ఉంటుంది. యాప్టిట్యూడ్కు 10 క్వశ్చన్స్ అనేది ఉంటాయి అన్నమాట. టోటల్ 125 క్వశ్చన్స్ అనేది ఎంపీసీకి ఉంటాయి ఇంజనీరింగ్. ఇదండి విఐటి గురించి. సో విఐటికి ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అంటే విఐటి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ విఐటిలో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటి అనే దాని గురించి కూడా నేను మరొక వీడియో చేస్తాను. సో ఈ 4 క్యాంపసెస్కి అనేది మనకు విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నేను స్టార్టింగ్లో మీకు ఇంకోటి మార్షియస్ క్యాంపస్ అనేది చెప్పాను. ఈ మార్షియస్ క్యాంపస్తో పాటు కూడా మన తెలుగు స్టేట్స్ నుండి చాలా వరకు స్టూడెంట్స్ అబ్రాడ్లో యూజీ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు. గతంలో కేవలం ఎంఎస్ ప్రోగ్రామ్స్కు పీజీ కోసం ఎక్కువగా బయటికి వెళ్ళేవాళ్ళు. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుండి స్టూడెంట్స్ ఎక్కువగా యూజీ ప్రోగ్రామ్స్కి కూడా బయట వెళ్తున్నారు. మీకు సింగపూర్లో ఉన్న క్యాంపసెస్ అవ్వచ్చు, మార్షియస్ అవ్వచ్చు, అలాగే మలేషియా అండ్ దుబాయ్లో ఉన్న ఏవైతే మంచి ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా మరిన్ని వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.